నమస్తే. గురు ఆయు కేర్ వారి ఆరోగ్యవేద కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్. మూతి ఒక పక్కకు తిరిగిందా? నుదురు ఎత్తలేకపోతున్నారా? కళ్ళు మూసుకుపోవడం లేదా? బుగ్గలు జారిపోయాయా? బుగ్గలపై స్పర్శ తగ్గిందా? విపరీతమైన తలనొప్పిగా ఉందా? కళ్ళలో నుంచి నీరు కారుతోందా? చేతుల్లో తిమ్మిర్లున్నాయా? బరువులు ఎత్తలేకపోతున్నారా? నడక ఇబ్బందిగా ఉందా? పాదాల్లో తిమ్మిర్లు ఇంకా నీరసమా? ఇలాంటి నరాల జబ్బులకు ఆయుర్వేదంలో అంతులేని పరిష్కారాలు సైంటిఫిక్లో అందించబోతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మహేష్ బాబు గారు నమస్తే. నమస్తే. జనాల్లో ఒక రకమైన అపోహలు ఉన్నాయి, అపనమ్మకం ఉంది ఆయుర్వేదంలో. అలోపతి లేకపోతే హోమియోపతితో కంపేర్ చేస్తే ఆయుర్వేదాన్ని కొంతమంది చిన్నచూపు చూస్తున్నారు. కానీ మనకి తరతరాల నుంచి ఆయుర్వేదంలోనే ట్రీట్మెంట్ జరిగింది. పూర్వం కొన్ని వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనే జరిగింది. ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న ప్రస్తుత పోకడల గురించి చెప్పండి. మనం చాలా విషయాలు ఒక అద్భుతంగా అంటే తక్షశిల నుంచి మొదలెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ నలంద వరకు ఎలా ఉండేది అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి చారిత్రక గమనం ఎట్లా ఉంది ఆయుర్వేద వైద్యంలో అనే విషయాలు మనం చెప్పుకున్నాం. అండ్ తర్వాత బ్రిటిషర్స్ కాలం వచ్చేటప్పటికి ఈ సాంస్కృతికమైనటువంటి వాళ్ళ యొక్క విస్తరణ కోసం, వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకునే క్రమం కోసం మన దేశాలన్నిటిని కూడా వలసవాద దృక్పథంలోకి ఆలోచించి ఆ విధానంలోకి నెట్టే సమయంలో ఈ ముఖ్యంగా ఏంటంటే పొలిటికలైజ్ చేయడానికి, వాళ్ళ సుపీరియారిటీని మన మీద చూపించడానికి, వాళ్ళకు తెలిసిన విషయాలే గొప్పవి, ఇతరుల విషయాలు పనికి మాలినవి అంటూ ఒక గ్యాప్ని క్రియేట్ చేశారన్న విషయాలు కూడా చెప్పాను. తర్వాత మొదట్లో వాళ్ళు సిలబస్ క్రియేట్ చేసుకున్నప్పుడు అద్భుతంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రమోట్ చేసి ఒక 5-6 బ్యాచ్లు వచ్చిన తర్వాత మంచి జీనియస్ లాంటి డాక్టర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు కన్ను కుట్టి ఆయుర్వేద వైద్యాన్ని ఒక పక్కకు నెట్టేశారు అన్న విషయం కూడా మనం చెప్పాం. తర్వాత ఆ క్రమాన్ని గ్యాప్ క్రియేట్ చేసి ఏవైనా చిన్న చిన్న డెవలప్మెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడొచ్చినా కానీ వాటిని బ్రిటిష్ వారు వాళ్ళ దేశంలో ఉండేటటువంటి వైద్యానికి చొప్పించి అది గొప్పది అని విపరీతంగా ప్రచారం చేసి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ప్రధానంగా ఆయుర్వేద వైద్యాన్ని కూడా మరి వాళ్ళు ఆ డెవలప్మెంట్స్ దానికి కూడా పెట్టి లింక్ చేయాలి కదా. పరిపాలకులు అన్నప్పుడు మరి ప్రజలకు ఆ విషయంగా చరిత్ర వెంబడి ఉండేటటువంటి ఆయుర్వేద వైద్యాన్ని గౌరవించాలి కదా. వాళ్ళ వైద్యాన్ని గౌరవించుకున్నట్టు మన వైద్యాన్ని కూడా గౌరవించాలి కదా. మరి మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన దేశంలో ఉండేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా అభివృద్ధి పరుచుకోవాలి కదా, ముందుకు తీసుకుపోవాలి కదా. అది వాళ్ళు చెయ్యక ఆ గ్యాప్ క్రియేట్ చేశారన్న విషయం కూడా నేను ప్రేక్షకులకు తెలియజేశాను. తర్వాత ఇది కాకుండా గతంలో కూడా ఆయుర్వేద వైద్యంలో కూడా అద్భుతమైనటువంటి శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలు ఉన్నవి. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే ఉందో అది ఆయుర్వేదం వాళ్ళు పెట్టిన భిక్షే తప్ప ఇంగ్లీష్ వైద్యానికి ఇంతకు మించి ఏమీ లేదు. వాళ్ళు అభివృద్ధి పరిచారు, కాదంటలేము. ఈరోజు మాకు ఇవ్వచ్చు కదా, మా దగ్గర నుంచి నేర్చుకున్నది మాకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఏదైనా ఆయుర్వేద వైద్యంలో అభివృద్ధి పరుద్దాం అనుకున్నట్లయితే మోకాలు అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయుర్వేద వైద్యం కనుక నిద్రలేచినట్లయితే మా యొక్క గొప్పతనం ఎక్కడ మసకబారిపోతుందో అనేది ఒక భయం పట్టుకుంది. సో ఇవన్నీ కూడా ప్రేక్షకులకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, నూతన పోకడలు అనేటటువంటివి చాలా కాలంగా వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే డెవలప్ అయిన సైన్స్లో ఉందో దాంట్లో ఉండేటటువంటి మెరిట్స్, పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయుర్వేద వైద్యంలోకి చొప్పించి సో వాటిని ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడున్నటువంటి పిల్లలకు చక్కని పాఠాలు చెప్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కుర్రాళ్ళు వస్తూ ఉన్నారు, చక్కగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవర్ అప్డేటింగ్. ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే వీళ్ళు ఇప్పుడు వచ్చేటటువంటి బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ వైద్యుల కన్నా మెరుగైనటువంటి బ్యాచ్లు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఆయుర్వేద వైద్యంలో ఉండేటటువంటి మౌలికమైనటువంటి అంశాలను, మౌలికమైన సిద్ధాంతాలను కూడా వాళ్ళ సిలబస్లోకి కూడా తీసుకుపోయింది. ఇది ప్రజలు కూడా గుర్తించాలి. కాబట్టి ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆ వైద్యం కూడా తక్కువ కాకుండా వాళ్ళకు కూడా ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మౌలికమైనటువంటి అంశాలు
చొప్పిస్తున్నారు. ఇక వాళ్ళు ఒకవేళ ఆయుర్వేద వైద్యం చదువుకుందామంటే కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ వైద్యులు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇది జరిగినటువంటి మార్పు. సో కానీ ఇది ప్రజలకు తెలియదు. ప్రజలకి ఏమిటి అంటే ఆయుర్వేద వైద్యం అంటే అది ఏమిటో ఏదో పాతకాలం వైద్యం, పురాతన వైద్యం ఇప్పుడు అవసరమా, ఇదా అదా. పురాతన వైద్యం ఏంటండి? రాజులు, మహారాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులు ఆయుర్వేద వైద్యాన్ని, రాకుమార్తెలు వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆయుర్వేద వైద్యమే వాడారు కదా. చిన్నపిల్లలందరూ కూడా వాడలే కదా. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, మన యొక్క దేవతలందరూ కూడా ఆయుర్వేద వైద్యమే వాడారు కదా. మరి అది ముష్టి వైద్యం, పనికిమాలిన వైద్యం, ఇంకా ఇంకో రకం వైద్యం ఎట్లా అవుతుంది చెప్పండి? సో అనుకునే వాళ్లకు, చెప్పే వాళ్ళకి ఇదంతా తెలియాలి. శ్రీరామచంద్రుడిని మనం అందరం కొలుస్తాం. మరి ఆయన వాడింది ఏమిటి? ఆయుర్వేద వైద్యమే కదా. శ్రీకృష్ణుడు ఆయన పురాణ పురుషుడే కాదు, ఆయన వాస్తవమే రాజు, ఆయన కూడా ఆయుర్వేద వైద్యమే వాడాడు కదా. మరి వీళ్ళందరూ యుద్ధాలు చేశారు. మరి యుద్ధాలలో శస్త్రచికిత్స నిపుణులు కానీ ఆయుర్వేద వైద్యులే కదా అప్పుడు ఉన్నది. రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, పురాణంలో కానీ వివరించిన వైద్యం ఏమిటి? ఆయుర్వేద వైద్యమే కదా. సో కాబట్టి ప్రజలు ఆయుర్వేద వైద్యం సాంప్రదాయ వైద్యమే కావచ్చు. ఈరోజు ఉన్న అలోపతి వైద్యం కూడా ఒక 500 సంవత్సరాల తర్వాత ముందుకు పోయి చూసినట్లయితే అది కూడా పురాతన వైద్యమే అవుతుంది. అది గొప్ప వైద్యమేం కాదు. అవన్నీ కూడా ప్రజలు వివిధ దేశాల్లో, వివిధ సంస్కృతుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో. కాల్ తీసుకుందాం, తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. నాగర్ కర్నూలు నుంచి తిరుపతి రెడ్డి గారు కాల్ చేశారు. తిరుపతి రెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి తిరుపతి రెడ్డి గారు. సార్, నాకు ఎన్నెంక ప్రాబ్లం ఉంది. చెప్పండి. ఇక్కడ మెడ దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది దానికి వెళ్ళి కింద బాగా మంటలేదు. రిపోర్ట్ జరిగినట్టు లేదండి, వెన్నెముక దగ్గర ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం ఉంది చెప్పాలి కదా. ఎంఆర్ఐలో ఏం రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమి ఫైండింగ్స్ ఉన్నాయి? సార్ ఏమండి? సరే సార్ రెడ్డి గారు, ఎంఆర్ఐలో ముఖ్యంగా సర్వైకల్ ప్రాంతంలో సమస్య ఉందని అన్నారు. ఆ సమస్యలో భాగంగా ఫైండింగ్స్ ఏమున్నాయి? డిస్క్ ప్రొలాప్స్ ఉందా, కార్డు కంప్రెషన్ ఉందా? ఏమండి చెప్పండి రెడ్డి గారు. అదే సార్, మెడకాడ కొద్దిగా గ్యాప్ వచ్చిందని చెప్పిండు డాక్టరు. అది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఎక్కడ తక్కువ అయితే లేదు. కాలు మాత్రం బాగా నిప్పోలు అన్నట్టు మంటలు. రెడ్డి గారు, గ్యాప్ వచ్చిందంటే ఏం వచ్చింది? అక్కడ ఏం గ్యాప్ వచ్చింది? ఎన్నెముక ఉంటది కదా సార్, ఇట్లా. అది మామూలు సమస్య కాదు రెడ్డి గారు. గ్యాప్ వచ్చి జైంట్లు ఉంటాయి కదా సార్. సార్ ఇప్పుడు మీరు నాకు టీచింగ్ చేయకండి సార్. ఇంగ్లీష్ డాక్టర్లు మొత్తం కన్ఫ్యూజ్ చేసేది ఇట్లాగనే. గ్యాప్ వచ్చి సార్ మీరు చెప్పండి సార్, గ్యాప్ వచ్చిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? గ్యాప్ అంటే ఏమిటి? అక్కడ ఎముకల మధ్యన గ్యాప్ రాదు. ఎముకల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోతుంది అంటే వాటి మధ్యలో ఉండాల్సినటువంటి గ్యాప్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల దాంట్లో ఉన్న డిస్కులకు ఏమైతే ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి వల్ల వెన్నుపాము యొక్క పై పొరల పైన ఒక బలంగా అదుముతూ ఉంటుంది. ఆ అదిమినప్పుడు నరాలపైన ఒత్తిడి పెరిగి కాళ్ళలో తిమ్మిళ్ళు రావడం కానీ, చేతుల్లో తిమ్మిళ్ళు రావడం కానీ, కాళ్ళు చేతులు లాగేయడం కానీ, బలహీనత ఉండడం కానీ, నడకలో ఇబ్బంది ఉండడం కానీ, లేవడంలో కూర్చోవడంలో ఇబ్బంది ఉండడం కానీ, విపరీతమైన నొప్పిగానే ఉంటుంది. మీకు అట్లాంటి లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఉన్నాయి అంటే చెప్పాలి కదా రెడ్డి గారు. ప్రేక్షకులందరూ ఫాలో అవుతుంటారు. ఇది పెద్ద సమస్య. చెప్తున్నా సార్, దాని ప్రాబ్లంకి వెళ్ళి కింద కాళ్ళు మంటలు వేస్తుంటాయి, నడవడానికి ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, మరి ఏం చెప్పారు డాక్టరు? అదే మైనార్ చూపిస్తున్నాను. మైనార్ డాక్టర్ ఏమన్నాడు, ఫస్ట్ ఆపరేషన్ చేయాలన్నాడు. మళ్ళీ ఏమైంది, హైదరాబాద్కి వెళ్ళి శ్రీనివాస్ అని ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ చూపించిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చూద్దామని అంటే సరే అని ఆ డాక్టర్ శనివారం వస్తాడు. ఆ డాక్టర్ చూపించిన తర్వాత ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లమే, మెడిసిన్ కే తక్కువ అవుతుంది అని మెడిసిన్ రాశారు సార్. ఈ దాదాపు 2 నెలలు అవుతుందో ఎక్కువ అవుతుందో, ఇంకా అది ఏ మాత్రం పెద్దగా తక్కువ అయితలేదు. ఇక్కడ ప్రధానంగా తిరుపతి రెడ్డి గారు చాలామందిని చూస్తున్నాను, సర్జరీలు చేస్తున్నారు. సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా లేదు. మొన్న ఈ మధ్య ఒక పెద్ద ఆయనకు ఒక ప్రముఖ హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్లో మెడ ప్రాంతంలో ఉండేటువంటి డిస్కుల కోసము మీలాంటి సమస్యలు ఉంటే ఆపరేషన్ చేశారు. ఒకసారి ఆపరేషన్ చేశారు, సక్సెస్ అవ్వలేదు.
రెండోసారి ఆపరేషన్ చేశారు, సక్సెస్ అవ్వలేదు. మూడోసారి ఆపరేషన్ చేశారు, సక్సెస్ అవ్వలేదు. చెప్పండి. సో ఏదో శాస్త్ర సాంకేతిక రంగాల్లో టెక్నాలజీ పెరిగింది, అద్భుతంగా చేస్తాం అంటున్నారు, కానీ మరి సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు ఆ విషయం చెప్పాలి కదా. తర్వాత మొన్న ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు నడుచుకుంటూ వెళ్ళాడు, మెడ ప్రాంతంలో డిస్క్ ప్రొలాప్సెస్ జరిగాయి, అతనికి కూడా నడుచుకుంటూ వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు. మరి సర్జరీ చేయించుకున్న తర్వాత సక్సెస్ రేట్ ఎలా ఉండాలండి? అద్భుతంగా, పరమాద్భుతంగా ఉండాలి కదా. అలా లేదు. 2 కాళ్ళు 2 చేతులు పడిపోయాయి. అతను మంచానికే పరిమితమయ్యాడు. సంవత్సరం తర్వాత కూడా రికవరీ కాలేదు. ఫిజియోథెరపీ చేయించుకున్నాడు, మరొకటి చేయించుకున్నారు. నేను అసలు యాక్చువల్లీ ఏంటంటే, ఇంగ్లీష్ వైద్యులు ఆయుర్వేద వైద్యాన్ని చాలా నీచంగా మాట్లాడతారు, కానీ మీది గొప్ప సైన్స్ అని మీరు చెప్పినప్పుడు అద్భుతంగా ఎందుకు ఉండదు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. సో కాబట్టి మెడ ప్రాంతంలో, నడుం ప్రాంతంలో చేసుకునే సర్జరీలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం, నొప్పి తగ్గడం కోసం కాబట్టే చేసుకోండి అంటున్నారు, కానీ అవి మళ్ళీ వస్తున్నాయి. మరి మీరు సాంప్రదాయ వైద్యం అనేటటువంటి వైద్యంలో ముఖ్యంగా నావి యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, చూడండి. అద్భుతంగా తగ్గించుకున్న వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా ఏ మాత్రం నొప్పి రిపెంట్ అవ్వకుండా, మళ్ళీ రోగం తిరగబెట్టకుండా అద్భుతంగా తగ్గిన వాళ్ళు ఉన్నారు. మన యొక్క ప్రేక్షకులు కూడా రాజ్ న్యూస్లో భాగంగా ఇన్వాల్వ్ అయ్యి బోల్డంతమంది తగ్గిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు మీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చినట్లయితే మంచి వైద్యం చేద్దాం. మీరు ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి. రైట్ డాక్టర్ గారు, ముఖ పక్షవాతం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేదంలో దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? సో ఇక్కడ ఆయుర్వేద వైద్యంలో చాలా వరకు ఏమిటంటే, ఆయుర్వేద వైద్యులకు అనాటమీ తెలీదు, ఫిజియాలజీ తెలీదు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అట్లా కాదు. సిలబస్లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ మెథడాలజీ ఉంది కాబట్టి ఆయుర్వేద వైద్యులకు కూడా డెడ్ బాడీ డిసెక్షన్ ఉంటుంది, నరాలకు సంబంధించి, మజిల్కి సంబంధించి, వాటి నిర్మాణానికి సంబంధించి, అవి ఎక్కడి నుంచి మొదలవుతాయి, వాటి తీసుకునే యాక్షన్స్ ఏంటి, ఈ విషయాలపైన స్పష్టమైన అవగాహన కుదురుస్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్ వైద్యుల కన్నా ఆయుర్వేద వైద్యుడు ఎక్కువే తప్ప తక్కువ లేదు. సిలబసు గతానికి వర్ధమానానికి లింక్ ఉంది, రెండింటిని మేళవించి చదువుకుంటున్నారు కాబట్టి అద్భుతంగా మాట్లాడగలరు. నరాలకు సంబంధించిన జబ్బుల గురించి ఆయుర్వేద వైద్యులకు అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉంది. గతంలో వచ్చేటటువంటి వ్యాధులు ఇప్పుడు వచ్చే వ్యాధులకు ఇంటిగ్రేషన్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ విషయాలను సీరియస్గా చెప్పిన అంశాలను అర్థం చేసుకోవాలి. ముఖపక్షవాతం అంటే ప్రధానంగా ముఖంలో ఉండేటటువంటి ఫేషియల్ నర్వ్ పైన చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ముసురుకు ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లగా వాతావరణంలో తిరిగినప్పుడు, ఏసీ వేసుకొని పడుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ చల్లని యొక్క వాతావరణం ఏవైతే ఈ యొక్క ఫేషియల్ నర్వ్కు తగులుతూ ఉంటుందో కంటిన్యూస్గా, దానివల్ల ఫేషియల్ నర్వ్ వాచిపోతుంది. ఈ వాచిపోవడం వల్ల ముఖపక్షవాతం వస్తుంది. ముఖపక్షవాతం అంటే మూతి వంకర అని అర్థం. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ కాల్ చేశారు వనపర్తి నుంచి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పు తమ్ముడు. సార్, నా వనపర్తి సార్, మాది తెలంగాణ. చెప్పు నాన్న. మా మిస్సెస్ కు 7/5/2018లో అట్లాంట్ యాక్సియల్ డిస్లోకేషన్ అని ఒక ఆపరేషన్ చేశారు సార్, మెడ దగ్గర సార్. అయితే తనకు రెగ్యులర్ గా కొన్ని మందులు వాడుతున్నారు, ఈకోస్ప్రిన్ అవి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొంతమంది చెప్తున్నారు. అది అప్పుడు ఆపరేషన్ అయినప్పుడేమో తొందరపడి చేయించామేమో అని అనిపిస్తుంది సార్. ఇప్పుడు దానికి పరిష్కారం సార్, మీరు ఒక పని చేయండి సార్. పేషెంట్ ఎలా ఉన్నారు, ఏమిటి అనేది డీటెయిల్గా మీరు రాసి మా హాస్పిటల్కు మీరు లెటర్ పంపించినా పర్వాలేదు, నా వీడియో కాల్లో మాట్లాడినా పర్వాలేదు. మీ యొక్క రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చినట్లయితే అసలు ఆపరేషన్ ఎందుకు చేశారు, అసలు ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి ఏమిటి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి అనుభవంతో నేను ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. దయచేసి ఒకసారి పర్సనల్గా వచ్చైనా కలవండి, లేదా మీ రిపోర్ట్స్ అన్నా పంపించండి, లేకపోతే ఎలా వీలైతే అలా చేయండి సార్. ఒక్కసారి వచ్చి కలవండి. సుష్మా గారు కాల్ చేశారు అనంతపురం నుంచి. సుష్మా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సుష్మా గారు. హలో మేడం చెప్పండి. హలో మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మా మామయ్య గారికి ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉంటాయి. అది ప్లేట్లెట్స్ పెరగడానికి ఏమైనా చెప్తారా మార్గం?
ప్లేట్లెట్స్ పెరగడానికి చాలా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్లో కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్లేట్లెట్ కౌంట్స్ అనేటటువంటివి బాగా తగ్గిపోతాయి. సో వీటికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయుర్వేద వైద్యంలో చక్కని మందులు ఉన్నాయండి. చక్కని మందులు ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఉన్నాయి. కంగారు పడవలసినటువంటి ఆస్కారం లేదండి. ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి బొప్పాయి ఆకులు, అర్థమైందండి? బొప్పాయి ఆకులు, బొప్పాయి చెట్టు ఉంటుంది కదా, ముదురు ఆకుల కన్నా మరీ లేత ఆకుల కన్నా మధ్యస్థంగా ఉండే ఆకులు తీసుకొని గుప్పెడు ఆకులు అంటే ఒక 2 పెద్ద ఆకులు తీసుకుంటే చాలండి. వాటిని తీసుకొని సన్నగా తరగండి. తరిగేసి చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. గ్లాస్ నీళ్ళు పోసి అందులో కొంచెం ఒక 4 నుంచి 5 మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పసుపు, కొంచెం వేసినట్టు పసుపు వేసి మరగ కాచండి. కషాయం కాచడం అంటే ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఏదో అలా పొంగించి అలా తీయడం కాదు. ఒక గ్లాస్ నీళ్ళు అంటే 250 ml పోస్తే 1/4 మిగిలేటట్టుగా కాచేదాన్ని కషాయం అంటారు. అర్థమైందా? సో ఆకులను కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఇలా కషాయం కాచుకొని అందులో పంచదార కానీ, బెల్లం కానీ, ఇంకేదైనా కండచక్కెర కానీ, తాటి బెల్లం కానీ, తేనె కానీ, ఏదైనా తీయగా ఉండడం కోసం అలా వేసుకొని ప్రతిరోజు టీ తాగినట్లయితే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ముఖ్యంగా నేను చాలా రోగులలో డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినటువంటి వాళ్ళలో, తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినటువంటి సందర్భాల్లో ఆయుర్వేద వైద్యం తర్వాత చేసి అద్భుతంగా నార్మల్సీకి తెచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మీరు ఇలా చేయండి, ఖచ్చితంగా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఒక్కసారి మీరు నా నెంబర్తో తీసుకున్నామా, ఏమన్నా ఇంకా సలహాలు సూచనలు కావాలంటే ఆ రిపోర్ట్స్ ఏమిటి, మంచి చెడు ఒకసారి తెలుసుకోండి. రైట్. ముఖపక్షవాతం గురించి మాట్లాడుతున్నాం డాక్టర్ గారు. ఆ వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు, దాని లక్షణాలు ఏంటి? వ్యాధి నిర్ధారణ చేయడానికి ప్రధానంగా ఏమిటి అంటే, మనకు ముఖపక్షవాతంలో ప్రధానంగా మూతి వంకర మనకు లక్షణం కనిపిస్తుంది. ముఖ్యంగా స్పర్శ కోల్పోతారు. తర్వాత కళ్ళు మూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి, నుదురు ఎత్తడానికి వీలు కాదు, తర్వాత గుటక వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తర్వాత ముఖ్యంగా ఏంటంటే పెయిన్ ఉంటుంది ఆ ప్రాంతంలో. సో ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ ఫిజికల్గా మనకు కనిపిస్తాయి కాబట్టి మరి ప్రత్యేకంగా నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉండదు. సో కాబట్టి వీటిల్లో ముఖ్యంగా కొంతమందికి 4 లక్షణాలు ఉండొచ్చు, కొంతమందికి 6 లక్షణాలు ఉండొచ్చు, ఇంకొంచెం మందికి ఎక్కువ ఉండొచ్చు. సో ఇవి వెంటనే కనుక చికిత్స చేసుకున్నట్లయితే అద్భుతంగా తగ్గించుకునే ఆస్కారం ఉంది. రైట్. దాని ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 2000 నుంచి చూస్తున్నాను, కొన్ని వేల కేసులు చూశాను ముఖపక్షవాతానికి సంబంధించింది. చాలా అద్భుతంగా పీరియాడికల్గా వారం ఫలితాలు మనకు అద్భుతంగా కనిపిస్తాయి. ఒకసారి ఒక జర్నలిస్ట్ ఆవిడ బస్సులోంచి దిగి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంది. పాపం ఆటో దొరకలేదు. కొంత దూరం వెళ్ళిన వెంటనే ఆవిడ చెంప ఉందో లేదో అన్నట్టుగా ఆవిడకు అనిపించింది. చప్పున చెయ్యి వేసుకొని చూస్తుంది. అసలు చెయ్యి తగిలితే చెంప ఉన్నట్టో లేనట్టో కనిపించట్లేదు, మొహంలో కళ్ళల్లోకి నీళ్లు వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అరే ఏమిటి ఇలా అయిపోయింది, వెంటనే చెంప పైన స్పర్శ కనిపించట్లేదని గబగబా ఇంటికి వచ్చేసి అద్దం ముందర వచ్చి నిలబడింది. వెంటనే ఆవిడకు అప్పుడు అర్థమైపోయింది, గుడ్డు బయటకు వచ్చేసింది, చెంప జారిపోయింది, మూతి వంకరపోయింది, మాట సరిగ్గా రావట్లేదు, గుటక వేద్దామంటే వీలు కావట్లేదు. వెంటనే వాళ్ళు ఆయుర్వేద వైద్యానికి వచ్చారు, తెలుసు కాబట్టి చికిత్స చేసుకున్నారు. 4 నెలల తర్వాత విజయవాడ నుంచి వాళ్ళ పిన్ని కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత రివ్యూ కోసం నా దగ్గరికి రావాలని ఆ పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటే, అదేంటి పిన్ని గారు మీకేమైంది, అద్భుతంగా ఉన్నారు అన్న. అరే బాబు 4 నెలల క్రితం నాకు ముఖపక్షవాతం వచ్చిందిరా బాబు, మూతి వంకర పోయింది, నుదురు ఎత్తకపోయేదాన్ని, కళ్ళ నుంచి నీళ్ళు కారేది, అసలు పరమ దరిద్రంగా మొహం అంతా ఉండేదిరా. అరే ఒక్క 0.1% కూడా మీకు కనిపించట్లేదండి పిన్ని గారని వాడు అడిగాడు. సో ఇట్లా ఉంటుంది ఆయుర్వేద వైద్యం. వెంటనే కనుక చికిత్స చేసుకున్నట్లయితే ఇంత అద్భుతంగా లక్షణాలు మొత్తం డిసపియర్ అవుతాయి. అయితే దీనికి కౌంటర్గా నేను మీకు ఇంకొక కేస్ స్టడీ చెప్తాను. ఒకసారి ఒక ప్రముఖ అలోపతి వైద్యులు, గైనకాలజిస్టు, అతను
ఏసీ వేసుకొని అప్పట్లో జన్మభూమి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆయన అలసిపోయేసి ఏసీ వేసుకొని పడుకున్నాడు బాగా హైగా పెట్టుకొని. ఆ ఏసీ విపరీతంగా రూమ్ అంతా చల్లబడిపోయేసి ముఖపక్షవాతం వచ్చి మూతి వంకర పోయింది. అప్పుడు ఆయన శిష్యులు బోళ్ళెంతమంది ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్లు, వాళ్ళందరూ కలిసేసి లేదు సార్ మీకు మేము మెష్ పెట్టి కుట్టేస్తాము, మీకు ఏం కాదు, కనిపించదు మీకు అని అన్నారు. అట్లా 1.5 years సఫర్ అయ్యారు. ఆయనకి ఏమీ తగ్గలేదు. ఆయనకు ఓ రకంగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయాడు. అయ్యో నా అందం పోయింది, నా అందం పోయింది, అందం పోయింది అని. సో అతను నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకున్నాడు. 95% సక్సెస్ అయింది. 1.5 year ముఖపక్షవాతం వచ్చిన తర్వాత. ఈ 2 కేసులను చూస్తే మీకు ఏమర్థమైంది అంటే లేట్ అయినప్పటికీ కూడా 100కు 100% కాకపోయినా 95% సక్సెస్ అయింది. ఏమండి ఫస్ట్ వచ్చేసి ఏంటి, వెంటనే వచ్చినట్లయితే తెలిసింది కాబట్టి వాళ్ళకి ఆయుర్వేద వైద్యం వెంటనే వచ్చారు, 100కు 100% తగ్గింది. ఇప్పటికీ కూడా నేను చెప్పిన జర్నలిస్టు సాక్షిలో పనిచేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అద్భుతంగా 0.001% ఎర్రర్ లేకుండా కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే అంటే ఇవి 2 ప్రధానంగా చెప్పాను. కొన్ని వేల కేసులు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇటీవల కాలంలో నా దగ్గర నిన్నో మొన్న బెంగాల్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేశారు. 25 years అమ్మాయి, ముఖపక్షవాతం వచ్చింది. మరి స్టిరాయిడ్స్ వాడారు, అన్నీ వాడారు, పెయిన్ కిల్లర్స్ వాడారు, రకరకాల మందులు వాడారు, ఏం లాభం లేదు. మూతి వంకర అట్లాగే ఉంది. ఆ అమ్మాయికి సంబంధాలు ఎలా చూడాలని వాళ్ళ తల్లి బాధపడుతూ నాకు ఫోన్ చేశారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ముందస్తుగా వచ్చిన లేటుగా వచ్చిన ఆయుర్వేద వైద్యంలో మంచి ఫలితాలు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే ఆ అలోపతి వైద్యుడు నాకు ఆయుర్వేదానికి కంపారిటివ్ స్టడీ చేసి ఆ ట్రీట్మెంట్ చేసినందుకు గాను ఆయన నాకు కృతజ్ఞతగా ఆయుర్వేద వైద్యాన్ని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎలా మోడర్న్ డేస్లో చూయించాలి అనే విషయం పైన నాకు చాలా రకాలైన టిప్స్ ఇచ్చి నిలబెట్టినటువంటి వైద్యుడు అతను. సో కాబట్టి మీరు చూడండి, అలోపతి వైద్యంలో కూడా స్టిరాయిడ్స్ ఇస్తారు, మరొకటి ఇస్తారు, అయినా కూడా ఫలితాలు కనిపించవు. ఇక్కడ మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పీరియాడికల్గా టైం టు టైం మంచి ఫలితాలు వస్తాయి, వేగంగా తగ్గుతుంది. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడదాం. రాణి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. రాణి గారు చెప్పండి. రాణి గారు, నాకు మెడ నరాల ప్రాబ్లం ఉంది. డాక్టర్కి చూపించుకుంటే నరాల వీక్నెస్ అని అంటున్నారు. అంటే వీక్నెస్ అంటే ఏంటమ్మా, ఏం చెప్పారు వీక్నెస్ అంటే? వీక్నెస్ అంటే ఇంకో నరాలు వీక్ అనిపిస్తున్నాయి అమ్మా అని అన్నారు, అంతే. అది కాదండి, ప్రతిదానికి ఒక కొలమానం ఉంటుంది కదా. డాక్టర్ గారు అలాగా అన్సైంటిఫిక్గా మాట్లాడదు కదా, బయస్డ్గా మాట్లాడదు కదా. నరాలు వీక్నెస్ ఉంది అంటే ఆయన ఏమైనా వీక్నెస్ను దేంతో కొలిచారు? ఆయన కొలిచి చెప్పారు. ఎట్లా చెప్పారు ఆయన వీక్నెస్ ఉందని? ఏమమ్మా, ఏమండి ఏమండి చెప్పారు. టెస్ట్ ఏం టెస్ట్ చేశారు? నాదండి అదేదో టెస్టింగ్ అండి, నరాలకి సంబంధించిన. అదే మేడం, ఏం టెస్ట్? ఎంఆర్ఐ చేశారా? నరాలకు నరాలకు సంబంధించిందే అండి. ఏం టెస్ట్ అది? ఏం చేస్తారు? ఎక్కడున్నాయి ఫైండింగ్స్? ఇక్కడ నేను మలక్పేటలో చేయించుకున్నానండి. నర్వ్ కండక్షన్ స్టడీ అంటారమ్మా. నర్వ్ కండక్షన్ స్టడీ చేశారా? అవునండి. చేస్తే ఏమని వచ్చింది అందులో ఫలితాలు? ఈ నరాలు కొంచెం వీక్ ఉన్నాయమ్మా అని అన్నాడు, అంతే. తను ఇంకేం చెప్పలే. మెడిసిన్ రాసి ఇచ్చాడు, అది కొన్ని రోజులు వేసుకున్నాను, అంతే అండి. మరి కొన్ని రోజులు మెడిసిన్ వేసుకుంటే ఏమైంది? తగ్గలేదు. తగ్గాలి కదా మరి. ఇంగ్లీష్ వైద్యమా మజాకా? తగ్గాలి కదా. అదే కదండి, తగ్గట్లేదు. వీక్ చాలా, ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ నరాలు చాలా గుంజుతున్నాయి. సో ఈ నరాలను బలోపేతం చేయడానికి ముఖ్యంగా మెడ నరాలకు సంబంధించి, నడుము నరాలకు సంబంధించి అద్భుతంగా మంచి అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. చాలా చక్కని ఫలితాలు వస్తాయి. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి పర్సనల్గా కలవండి. అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే బలారిష్ట 30 ml పొద్దున, 30 ml రాత్రి, జస్ట్ 450 ml బాటిల్ తీసుకోండి. అది కంప్లీట్ అయ్యే లోపల ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి. ఖచ్చితంగా తగ్గుతుంది, అద్భుతంగా తగ్గుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు. ఇది గురు ఆయు కేర్ వారి ఆరోగ్య వేద కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.